భర్తలు నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారు. భార్యల ప్రాణాలను తీసేస్తున్నారు. క్షణికావేశానికి అనుమానం తోడై మూడుముళ్ల బంధాన్ని తెంచేస్తున్నారు. కిరాతకంగా హత్య చేయడమే కాదు, దొరకకుండా ఘోరాలకి పాల్పడుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కి మించి ఘాతుకాలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. 2 రోజులు 4 ఘటనలు, ఒక్కో ఘటన వెనుక ఒక్కో కథ. భర్తల దారుణాలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి స్వాతి హత్య కేసు. గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు భర్త మహేందర్ రెడ్డి. తలా చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. హత్య జరిగి 24 గంటలు గడిచిన స్వాతి శరీర భాగాలు దొరకలేదు. మూసీలో నిన్నంతా డిఆర్ఎఫ్ హైడ్రాతో కలిసి గాలింపు చేపట్టారు. ఇవాళ కూడా మూసీలో అణువణువు జల్లెడ పడుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టమవుతోంది. ఇదే విషయాన్ని స్వాతి పేరెంట్స్ కు వివరించారు పోలీసులు. అయితే చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకువెళ్లేది లేదంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండె ఉంది. నాటి దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. మేడిపల్లిలో భర్త చేతిలో హతమైన స్వాతి శరీర భాగాల కోసం మూసీ వద్ద ఇంకా గాలింపు కొనసాగుతోంది. అటు మేడిపల్లి పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ హైడ్రా మూసీ కాలువలో నిన్నటి నుంచి గాలిస్తున్నారు. నిన్న చీకటి పడే వరకు గాలించిన ఎక్కడా స్వాతి శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. దీంతో మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా ఎక్కడైతే మహేందర్ రెడ్డి స్వాతి శరీర భాగాలను పారవేశాడో అక్కడి నుంచి అంటే 0 పాయింట్ నుంచి గాలిస్తూ ఉన్నారు. నిన్న ఈ ఎక్కడైతే పారవేశారో అక్కడ 0 పాయింట్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఉంటుందేమో. ఎందుకంటే నీటి ప్రవాహం, నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయి అని అనుమానించారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పోలీసులు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్ గాలించారు. అయినా ఎలాంటి వాహనాలు లభించలేదు. మరోసారి ఈరోజు కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచే వీళ్ళ గాలింపు మొదలైంది. 3 కవర్లలో చుట్టి వేశాడు అని మహేందర్ రెడ్డి చెప్పాడు. ఎక్కడైతే పారవేశాడని చెప్తున్నారో అక్కడి నుంచే గాలిస్తున్నారు. ఒక కవర్లో తలకాయి, మరొక కవర్లో కాళ్ళు, మరొక కవర్లో చేతులని, ఇలా 3 సార్లు 3 కవర్లను తీసుకొచ్చి మహేందర్ రెడ్డి ఇక్కడ పారవేశాడు. ఎప్పుడైతే స్వాతిని ఇంట్లో హత్య చేశాడో తను వెంట తెచ్చుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో, ముందే కొని పెట్టుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో కాళ్ళు, చేతులు, తలను వేరు చేశాడు. ఒక్కొక్క భాగాన్ని 4 గంటల వ్యవధిలో 3 సార్లు ఇక్కడికి తీసుకొని వచ్చి పారవేశాడు. అయితే మూసీ ఫ్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్లో కంటే 2 రోజుల క్రితం మహేందర్ రెడ్డి వేసినప్పుడు కూడా ఫ్లో మరింత ఎక్కువగా ఉండింది. అప్పటికే ఎగువ కురిసినటువంటి వర్షాలు, దానికి తోడు హిమాయత్ సాగర్ గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హుసేన్ సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్, గండిపేట నుంచి వచ్చినటువంటి వాటరు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ మూసీ కాలువ ద్వారానే ప్రవహిస్తుంది. ఫ్లో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్థాయిలో ఉందో. ఇలాంటి ఫ్లోలో తను కవర్స్ వేసినప్పుడు దాదాపు కొట్టుకుపోయి ఉంటాయి అని పోలీసులు అనుమానించారు. స్వాతి కుటుంబ సభ్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇతర శరీర భాగాలు దొరకడం కష్టం. ఏదైతే లభ్యమైనటువంటి మొండెం భాగం ఉందో దానికి గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయిపోయింది. దాన్ని మీకు అప్పగిస్తాం, మీరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోండి అని కూడా చెప్పారు. కానీ స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరిస్తున్నారు. పూర్తి బాడీ దొరికిన తర్వాతనే అంత్యక్రియలు చేస్తామని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ప్రస్తుతం అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ పోలీసుల అనుమానం మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లోలో కొన్ని అక్కడక్కడ రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి దగ్గర ఏమైనా స్ట్రక్ అయి ఉంటే దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి గాలిస్తున్నారు. ఇన్ కేస్ దొరకకపోతే మాత్రం స్వాతి కుటుంబ సభ్యులను మరోసారి సర్ది చెప్పి ఉన్నటువంటి మొండెం భాగాన్ని ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయింది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా హైడ్రా టీమ్స్ ఇంకా ఈ మూసీ కాలువ వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు మాన్యువల్గా గాలించినటువంటి వాళ్ళు ఈరోజు పాతాల గడియను పెట్టారు. కొన్ని బోట్స్ను కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నీటి లోతు ఎంత ఎక్కువగా ఉందో కూడా గమనించలే కష్టం కాబట్టి కింద రాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ బోట్స్కు ఉన్నటువంటి మిషన్ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. సో బోట్స్ ద్వారా వెతికే అవకాశం లేదని చెప్తున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్. ఈరోజు కూడా మాన్యువల్గా వెతకడమే కాకుండా ఆ పాతాల గడి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా గాలిస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, మూసీ పరివాహక ప్రాంతం నుంచి. అటు కామారెడ్డిగూడలో హంతకుడు మహేందర్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు స్వాతి బంధువులు. స్వాతి అంత్యక్రియలు అత్తారింటి వాళ్ళే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వాతి హత్య జరిగిన తర్వాత నుంచి కనపడకుండా పోయింది మహేందర్ రెడ్డి కుటుంబం.
వాళ్ళు ఏం సమాధానం చెప్పారో మాకు తెలియదు. వాడిని అడిగితే మొండెం తీసుకుపోయి లోపల వేసామని సమాధానం నీళ్ళ పడేసి చెప్పిండంట వాడు. నేను అడగలేదు, వేరే వాళ్ళు అడిగారు. అంటే ఓన్లీ మొండెం ఒకటే ఉన్నది. మాకు ఒకటి ఏంటంటే మొండెం తీసుకుపోయి మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటారు పోలీసు వాళ్ళు. మేము ఒప్పుకోలేము దానికి. ఇట్లా ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోలే. వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారంట. వాళ్ళే వచ్చి మాకు ఇక్కడ పరిష్కారం చేయాలి. మొండెం తీస్తారా, ముఖం తీస్తారా, కాలు తీస్తారా ఇచ్చి వాళ్ళు సంవత్సరం చేయాలి. అంతవరకు దాకా మేము ఇక్కడనే ఉంటాం. 18 ఏళ్ళు అవుతుంది, 17-18 ఏళ్ళు అవుతుంది. వాడు ప్రతి నెల 2 నెలల టార్చర్ పెట్టేది వాడు. మస్తు గొడవలు అయినాయి. ఊరు సమస్య కూడా మాట్లాడి పంపించేసినాం. ఇక ఆమె అట్లా అని చెప్పేసి మళ్ళీ ఆడు ఇప్పుడంటే అప్పుడు టార్చర్ పెట్టేది బాగా. చెప్పలేకపోయింది మాకు. ఇట్లా చెప్తే బాధపడదని చెప్పలేదు. ఇంతకుముందు 2 నెలల నాడు ఊళ్ళో అందరి నుండి పిలిపించి పంచాయతీ పెట్టి పంపించేసినాం. 2 నెలల సంది మంచిగా ఉంది అనుకున్నా నేను. నాకేం ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. ఇక మొన్న ఇట్లా చేసాడు వాడు. వాడిని ఏం చేయాలి? వాడిని ఉరిశిక్ష చేయాలి. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వానికి బాగా మేపి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతాడు. మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. మేపుడు ఎందుకు ఇట్లా ఉండకపోకూడదు? చంపినా తప్పు లేదు, ఏం చేసినా తప్పు లేదు. వాడిని నేను అది కోరుతున్నాను. మాకు న్యాయం కావాలి. జల్లు ఏం చేస్తారు? వాడు భూమి మీద ఉండొద్దు. వా పిల్లి ఎట్లా చచ్చిపోయిందో, వా పిల్లి ఎట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలో పడేసేస్తాం. మా చేతికి పట్టి వాడిని తెచ్చి మేమే చంపుతాం, మీరు ఎవ్వరు చంపొద్దు. మనం మిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా కానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంత కాతుకుడు ఎవ్వడు లోకం మీద లేడు. అటువంటి వాడు ఉండొద్దు. ఉన్న గాని చాలా పాతకం అవుతుంది. ఇంకోగాని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇవాళ నేను ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడు అని అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ సాధకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆయన కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్ల పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తి వద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి. వాడు భూమి మీద ఉండొద్దు. మా అమ్మ నాన్నకైతే చెప్పకుండా సార్, నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట. అయితే చెప్పింది, ఆమె చెప్పకుండా నాకు అర్థం అయిపోతుండే. అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది, నన్ను పిసికిండు అని చెప్పేసి అంటుండే. అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి చెప్పింది. చాలాసార్లు కూడా కొట్టిండు. మస్తు బాధపడ్డది. ఇక నాతో చెప్తుండే కానీ అమ్మ డాడీకి అయితే టెన్షన్ పెట్టొద్దని చెప్పనియకుండే. వాళ్ళతోనైతే ఏం చెప్పది కూడా. నీతో నేను లాస్ట్ లో ఏం మాట్లాడింది? ఫోన్ మెసేజ్ కానీ ఫోన్లో కానీ? నాతో ఏం మాట్లాడలేదు సార్. మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తే నాకు ఫీవర్ వచ్చింది, నేను మాట్లాడానని చెప్పేసి చెప్పిన. అమ్మని మాట్లాడింది. అంటే మంచిగా ఉండు అని చెప్పేసి అమ్మకి చెప్పింది. ఇంకా అంతే, ఏం మాట్లాడలేదు. ఇక ఏమన్నా కొడుతుండేనా? డైలీ పైసలు అడుగుతుండేనా? అసలు బంగారం ఏమన్నా ఏం అడగలే. ఒక 1 month బ్యాక్ అన్నాడంట. మా అమ్మతో చెప్పింది, నాతో చెప్పింది. 1 లక్ష రూపాయలు ఇవ్వను, మీ అమ్మని మీ డాడీని అడుగు, అవసరం ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. అంటే అమ్మ ఇట్లా అంటుండమ్మా కావాలంట. అంటే డాడీకి చెప్తే తిడతాడు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలైనా అని చెప్పేసి మళ్ళీ ఇస్తాడంటమ్మా అని. అంటే మహేందర్ రెడ్డి చెల్లెల్ని కానీ ఇట్లా నరకడం కానీ ఇట్లా చంపేయడం నువ్వు ఎట్లా? ఇంతకు ముందు కూడా చాలా మందిని యూజ్ చేసుకోండి సార్. ఎవరు? మహేందర్ రెడ్డి. ఒకప్పుడు నా చేతితో లవ్ లెటర్ ఇప్పించి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేను ఇంతవరకు. నాకు తెలుసు కానీ మా అక్క ఏం తప్పు చేయలేదు. మా అక్కని ఎట్లా చంపిండో వాడిని కూడా ఎట్లనే చంపేయాలి. మీరు ఎట్లాంటి న్యాయం కోరుతారు? వద్దు, మా అక్కని తీసుకొని వాడి ఇంటి ముందర రావాలి. వాడిని నేను చంపేస్తాను ఆ చేతులతోనే. మా అక్క ఏం పాపం చేయలేదు, చంపిండు. అట్లనే వదిలేసేది ఉండే. ముక్కలు ముక్కలు నరికి మరి ఎందుకు అట్లా పడేయాలి సార్? మీరు చెప్పండి, ఎంతగానో మీరు ఒక్కసారి ఆలోచించండి.
నాతో మస్తు సార్లు అంటుండే, నువ్వు గొడవ పడ్డా కానీ ఉండక అవసరం లేదు, ఎక్కడైనా పోయి ఉందాం నువ్వు నేను అని చెప్పేసి అంటుండే సార్. అయితే నీ కడుపులో ఉన్న పిల్లనైనా చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి అంటుండే. నేను ఏం చేసుకొని శ్వేత, నేను మంచిగా ఉంటా, నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుండే. ఆమెకు బతికే అంత ఉంటుండే సార్. మా అమ్మ నాన్నని కాదనుకొని పోయింది, ఆడు కూడా కాదనుకొని పోయి చాలాసార్లు హాస్టల్ ఉంది గొడవ పడ్డప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ తెలియకుండా ఉంటుండే. ఆమెంతలో ఆమె బతుకుతుండే. అంటే రోజు కొడుతుండేనా అక్కడ? రోజంటే టార్చర్ పెడుతుండే, కొడుతుండే, అంటే వచ్చినప్పుడు కొడుతుండే, అట్లా చేస్తుండే. వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కూడా అడిగిందంట, వేరే అమ్మాయిలతో చేసిందంట ఒకసారి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా కూడా అడిగితే చాలా చెప్పింది ఆమె. అంటే నేను ఉండగా నువ్వు అట్లా చేయడం అవసరం అంటే ఫ్రెండ్గా చేస్తున్నా అట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంత యూజ్ చేసుకుంటారు సార్. ఆయన బతుకుంటే ఎంతమందినన్నా చంపేస్తాడు. మా డాడీ ఆటో డ్రైవింగ్ చేస్తాడు సార్, మా డాడీని కూడా చంపేస్తారు రేపు, గ్యారంటీ ఉంది. నన్ను అడుగు, మమ్మల్ని పోషిస్తాడు ఆయన బతుకొద్దు సార్. తెచ్చి మా అక్క డెడ్ బాడీ తీసుకొని రమ్మను, ఆయన చంపేస్తాం, లేదంటే